Dear students and parents, welcome to Dr. TCS. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్నో మెసేజ్ వస్తుంటాయి, సార్ కంప్యూటర్ సైన్స్ సీట్ కోసం మాకు మంచి కాలేజ్ చెప్పండి సార్ అని చెప్పేసి. బట్ ఈ కాలేజ్ వచ్చేసి కేవలం కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వారి కోసమే అనమాట. సో ఈ కాలేజీలో కంప్యూటర్ సైన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా కంప్యూటర్ స్పెషలైజేషన్ సీట్స్ అనేవి ఈ సంవత్సరం ఇంక్రీజ్ అయ్యారన్నమాట. అవి ఏ స్పెషలైజేషన్లో ఇంక్రీజ్ అయ్యాయి అండ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించింది ఎవరు, సో ఈ ఇన్స్టిట్యూషన్ ద్వారా అడ్మిషన్స్ అనేవి మీ జేఈ మెయిన్ స్కోర్ ద్వారా, అదేవిధంగా మీ టీజీఈఏపీ సెట్ ద్వారా అడ్మిషన్ జరుగుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది ఏంటనేది మొత్తం కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాము. మీరు వీడియోని కనుక పూర్తిగా చూసినట్లయితే టోటల్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, ఈ కాలేజీ గురించి కూడా మీకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు అప్లై చేయాలా లేదని మీకు అర్థమవుతుంది అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి మీకు కాలేజ్ సెలక్షన్ గైడెన్స్, మెంటర్షిప్ మీరు కావాలనుకున్నట్లయితే నా నెంబర్ డిస్ప్లే అవుతా ఉంది, మీరు నన్ను కాంటాక్ట్ అయినట్లయితే సో మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇక ఈరోజు మనం డిస్కస్ చేయబడేటువంటి కాలేజ్ వచ్చేసి సిఆర్ రావు అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అనమాట. ఇది ఫస్ట్ వచ్చేసి మనకి పీజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు వీళ్ళు కంప్యూటర్ సైన్స్లో, అదేవిధంగా స్టాటిస్టిక్స్లో. సో ఇక్కడ మంచి ప్లేస్మెంట్ అనేది మాత్రం వీళ్ళకి రికార్డు ఉంది ఎంటెక్లో. సో గత కొన్ని సంవత్సరాలుగా బీటెక్ ప్రోగ్రామ్ అనేది కూడా స్టార్ట్ చేశారనమాట. ఎందుకు ఈ కాలేజీ గురించి నేను ముఖ్యంగా చెప్తున్నానంటే, ఈ కాలేజ్ యొక్క ఫౌండర్ కనుక మీరు తీసుకున్నట్లయితే ప్రొఫెసర్ సిఆర్ రావు గారు ఫౌండర్ అనమాట. సో వారు మ్యాథమెటిక్స్లో అండ్ స్టాటిస్టిక్స్లో ఎంతో సేవ చేశారు, భారతదేశానికి ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి ఒక ప్రొఫెసర్ గారు అనమాట. మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూషన్స్ స్థాపించడంలో కూడా వారి పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నమాట. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే వారి గురించి మొత్తం ఉంటుంది. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే డాక్టర్ సి రంగరాజన్ గారు ప్రెసిడెంట్గా, అదేవిధంగా డాక్టర్ వికే సరస్వత్ గారు చైర్మన్గా ఉన్నటువంటి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అనమాట ఇది. సో ఈ ఇన్స్టిట్యూషన్లో మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ అయితే ఉందో ఆ యూనివర్సిటీ యొక్క పరిధిలో ఉంటుందన్నమాట. ఆ క్యాంపస్ లోపల ఉంటుంది గచ్చిబౌలిలో. ఈ యూనివర్సిటీకి మొత్తం ఏఐసిటీ అప్రూవ్డ్ మొత్తం ఉందన్నమాట. ఇక్కడ అడ్మిషన్స్ వచ్చేసి మనకి జేఈ మెయిన్స్ పర్సంటేజ్ అండ్ ర్యాంక్ ద్వారా, అదేవిధంగా టీజీఈఏపీ సెట్ ర్యాంక్ అండ్ పర్సంటేజ్ ద్వారా ఇక్కడ మీకు అడ్మిషన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ 50% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి జేఈ మెయిన్స్ ద్వారా, ఇంకొక 50% ఆఫ్ ది సీట్స్ వచ్చేసి ఈఏపీ సెట్ ద్వారా, అది తెలంగాణ ఈఏపీ సెట్ ద్వారా ఇక్కడ మీకు సీట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడ ఏ బ్రాంచెస్ ఉన్నాయని తీసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనకి కాలేజ్ వచ్చేసి బీటెక్ ఇన్ డేటా సైన్స్ స్టార్ట్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్ వచ్చేసి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇక్కడ రావడం అనేది జరిగింది. ఈ ఇయర్ మాత్రము కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, దాంతోపాటు మనకి కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ అనమాట. సో మీ అందరికీ తెలిసిందే ఐఐటీస్లో, అదేవిధంగా ఎన్ఐటీస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే ఒక బ్రాంచ్ ఉంటుంది అనమాట. అదే అలాంటి బ్రాంచ్ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్ లాగా మీకు రావడం అనేది జరిగింది. అదేవిధంగా బీటెక్ సిఎస్సి స్పెషలైజేషన్ నెట్వర్క్స్ అనమాట. సో ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా ఇక్కడ మీకు 60 సీట్స్ అనేవి ఉండటం అనేది జరిగింది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది కాబట్టి సో మీరు ఒక 2000 రిజిస్ట్రేషన్ ఫీజు పే చేసి మీరు ఐదర్ జేఈ మెయిన్ ర్యాంక్ ద్వారా కానీ టీఎస్ఈపీ సెట్ ద్వారా ర్యాంక్ ద్వారా కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఫేజ్ 1 ఫేజ్ 2గా ఉంటుంది. లాస్ట్లో కూడా ఏమైనా 1-2 సీట్లు మిగిలినట్లయితే స్పాట్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఫర్దర్గా ఇంటిమేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి మాత్రము అప్లికేషన్ ఓపెన్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ అప్లికేషన్ మనం అప్లై చేయాలంటే ఒక 2 స్టెప్స్ అనేది ఖచ్చితంగా మనం ఫాలో కావాల్సి ఉంది. అయితే ఆ లింక్స్ అనేది కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాటిని మీరు క్లిక్ చేసి ఈ యొక్క అప్లికేషన్ మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు నేను ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి అప్లికేషన్ జనరేట్ చేయాలి. అంటే మీ టోటల్ డేటా మొత్తం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ ఫామ్లో క్లిక్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అనేది కంప్లీట్ అయ్యింది అనమాట. సో ఈ 2 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మాత్రమే మీ యొక్క అప్లికేషన్ అనేది వెళ్ళినట్టు అనమాట. ఇక్కడ మీకు కొన్ని నెంబర్స్ ఇచ్చాను, మెయిల్ ఐడి ఇచ్చాను. ఈ నెంబర్ వాట్సాప్ మెసేజ్ మాత్రమే, మీరు వాట్సాప్ కాల్ కానీ లేకపోతే నార్మల్ కాల్ కానీ చేయొద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మెసేజ్ పెట్టండి, మీకు అక్కడ నుంచి రిప్లై వస్తుంది. సో ఇది స్టూడెంట్స్ ఈ ఇన్స్టిట్యూషన్. సో ఇక్కడ డొనేషన్స్ కానీ అలాంటివి ఏవి ఉండవు, కేవలం మెరిట్ బేస్ మీద మీకు ఇక్కడ ఉన్నటువంటి సీట్ ఇస్తారనమాట. కాబట్టి ఎవరైతే కంప్యూటర్ సైన్స్ అవుదామో మంచి ప్యాకేజ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ కాలేజీ మీరు ఎంచుకోవచ్చు. చాలామందికి తెలియదు అనమాట ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్ అనేది. ఎక్కువ ఈ ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ఒకసారి మీరు
వెళ్ళి విజిట్ చేసినట్లయితే ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రాముఖ్యత అనేది మీకే తెలుస్తుంది. మంచి మంచి కాలేజ్తో కూడా ఎంఏఓస్ ఉన్నాయి. ఇక్కడ ప్రొఫెసర్స్ అందరూ బాగున్నారని చెప్పేసి మనకి లాస్ట్ ఇయర్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ యొక్క ఫీడ్బ్యాక్ ఉందన్నమాట. కాబట్టి రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి సో ఈ వీడియోతో ఈ కాలేజ్ గురించి మీ ముందుకు వచ్చానమాట. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్ దగ్గర షేర్ చేయండి. ఈ యొక్క కాలేజీ మీరు ఒకసారి విజిట్ చేసి కానీ లేకపోతే వెబ్సైట్ని విజిట్ చేసి కానీ అప్లికేషన్ పెట్టుకుంటారని ఆశిస్తూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.